అధ్యక్షుడై 6 నెలలవుతున్నా ఇప్పటికీ సొంత టీంను ఏర్పాటు చేసుకునే అవకాశం మాత్రం దక్కడం లేదు ఆయనకి. ఎవరికి వారు బాసులుగా వ్యవహరిస్తూ ఆడుతున్న 4 స్తంభాల ఆటలో ఆయన దిక్కుతోచని స్థితిలో పడుతున్నట్లు కనిపిస్తున్నారు. దాంతో బాధ్యతలు ఇచ్చారు, వాటిని అమలు చేసే అధికారం లేకుండా చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతలు చేపట్టాక కొత్తలో ఆయన స్టేట్మెంట్స్ విని పార్టీ శ్రేణులు తమకు మంచి రోజులు వస్తాయనే భావించాయి. అయితే ఇంతవరకు ఒక్క కొత్త స్టెప్ కూడా వేయలేకపోయారు ఆ సీనియర్. ఇంతకీ ఆయనెవరు, ఏ పార్టీ అంటారా? వాట్స్ ది స్టోరీ? తెలంగాణలో మంచి అవకాశాలున్నాయి. 2019 నాటికి అధికారమే లక్ష్యంగా పనిచేయాలని కేంద్రం తెలంగాణ కమలనాథులకు పదే పదే చెబుతూ వస్తోంది. అయితే ఆ ఆదేశాలను అమలు చేయడంలో మాత్రం రాష్ట్ర నాయకత్వం విఫలమవుతోంది. అధికార పక్షంపై పోరాడడంలో ముందడుగు వేయలేకపోతోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా లక్ష్మణ్ను నియమించినప్పుడు ఆయన కూడా కేంద్రం చెబుతున్నట్లు పార్టీని పరిగెత్తిస్తారని అందరూ భావించారు. అయితే పార్టీలోని సీనియర్ నాయకుల పూర్తి సహకారం అందకపోతూ ఉండడంతో ఆయన ముందంజ వేయలేకపోతున్నారంటున్నారు. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు మారిపోయి అప్పుడే 6 నెలలైంది. అయితే అధ్యక్షుడు మారారు కానీ ఇంకా ఆయన తన కార్యవర్గాన్ని మాత్రం ప్రకటించలేదు. దాంతో నాయకులకు పార్టీలో తమ పాత పదవులు ఉంటాయో ఊడతాయో తెలియక ఎవరూ పార్టీ బాధ్యతలు నిర్వహించడం లేదు. తాము బాధ్యులమని ఫీల్ అవ్వడం లేదు. లక్ష్మణ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యాక ఇప్పటికి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు 2 సార్లు జరిగాయి. ఆ తర్వాత ఒకసారి తెలంగాణ కార్యవర్గ సమావేశం జరిగింది. ఇప్పుడు మరోసారి మహబూబ్నగర్ జిల్లాలో అక్టోబర్ 6, 7 తేదీల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. అప్పుడు కూడా పాత కమిటీనే కార్యవర్గ సమావేశాలకు హాజరు కానుంది. అయితే అధ్యక్షుడు లక్ష్మణ్ కమిటీ వేయకపోవడానికి కారణం 4 స్తంభాలాటే అని పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కొత్త కమిటీపై డాక్టర్ లక్ష్మణ్ ఏకాభిప్రాయ సాధన కోసం చాలా సార్లు సీనియర్ నేతలతో మంతనాలు జరిపారు, కానీ సక్సెస్ కాలేదంట. ముఖ్యంగా పార్టీలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తనకంటూ ఓ వర్గం ఉండాలనుకుంటున్నారు. మరోపక్క బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి సైతం పార్టీపై పట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు సైతం రాష్ట్ర పార్టీ వ్యవహారాలను సీరియస్ గానే తీసుకుంటున్నారు. దాంతో అందరితో చర్చిస్తున్న కమిటీ విషయంలో లక్ష్మణ్ ఏకాభిప్రాయాన్ని తీసుకురాలేకపోతున్నారంట. తెలంగాణలో పార్టీ రూపురేఖలు మార్చాలనుకుంటున్న బీజేపీ అగ్రనాయకత్వం క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకుంది. గట్టి నాయకులను టీంలో తీసుకోవాలని నిర్ణయించింది. వారి లక్ష్యం ఘనంగానే ఉన్నా ఇప్పటి వరకు కొత్త కార్యవర్గాన్ని నియమించకపోవడంతో కాషాయ కేడర్ ఢీలా పడిపోతున్నట్లు కనిపిస్తోంది.